హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు బీడ్స్ చుట్టూ గొలుసు కుట్టు కుట్టుకోవడం ఎలాగనేది నేను చూపిస్తున్నాను. సిల్క్ దారం తీసుకోవాలి, 2 పేటల దారం తీసుకోవాలి. ఫస్ట్ అయితే బీడ్స్ నేను ఎలాగైతే చూపించానో ఇలా ఫస్ట్ అయితే బీడ్స్ కుట్టేసుకున్న తర్వాత మనం గొలుసు కుట్టుతో బీడ్స్ చుట్టూ గొలుసు కుట్టు వేసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి, గొలుసులో నుంచి గొలుసు ఎలా వస్తుందో నీడిల్ వచ్చి స్ట్రైట్గా ఉండాలి. అలాగే బీడ్స్ చుట్టూ కుట్టుకోవాలి. పెద్ద పెద్ద గొలుసులు, చిన్న గొలుసు అలా కాకుండా ఒకేలాగే గొలుసు అయితే వేసుకోవాలి. ఓకే, మొత్తం ఇలా బీడ్స్తో కుట్టేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడే 3 అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక నేను లీఫ్ కూడా చూపిస్తాను చూడండి. ఏదైనా బ్లౌజ్ మీద వర్క్ చేసినప్పుడు ఎలా వేసుకోవాలి అని అంటున్నారు కదా, అందుకే నేను మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, లీఫ్ అయితే ఎలా కుడుతున్నాను, క్రాస్గా కుడుతున్నాను. మధ్యలో జస్ట్ ఒక థ్రెడ్ అయితే వేసాను, అంటే ఒక లాంగ్గా ఒక చైన్ అయితే వేసాను, అంటే కొంచెం థ్రెడ్ వచ్చి ఎంబోజ్ అయినట్టుగా ఉంటుంది కదా, అందుకని. ఈ లీఫ్ అయితే చాలా ఈజీ అనమాట. చూడండి, జస్ట్ సింపుల్ అయిపోయింది. చాలా ఈజీగా వేసుకోవచ్చు. జస్ట్ చాలా సన్నంగా ఉంటాయి కదా లీఫ్, అలాంటి చోట్ల ఇలాగైతే వేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఈ బీడ్స్ కుట్టడం కూడా చూపిస్తాను నేను, నెక్స్ట్ వీడియోలో వస్తుందన్నమాట. ఈ బీడ్స్, వైట్ పీస్లు, గోల్డ్ కలర్ బీడ్స్ ఎలా కుట్టారు అనేది కూడా మీకు చూపిస్తాను. చూసారా, లీఫ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. లాంగ్ అండ్ షార్ట్తోనే క్రాస్గా వేసాము. ఇక్కడైతే లాస్ట్లో 3 అయితే వేసేసుకోవాలి. దీని చుట్టూ అవుట్లైన్ కింద జరీ దారంతో గొలుసు కుట్టు అయితే వేస్తున్నాను. చూడండి, సింగిల్ దారమే, జరీ దారం వచ్చి సింగిల్ దారమే, డబల్ దారం కాదు. ఇది లావుగా ఉంటుంది కదా, మీరు డబుల్ వేస్తే ఇంకా లావుగా ఉంటుంది, మీకు కుట్టడానికి కూడా రాదనమాట. సింగిల్ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? దీని చుట్టూ అవుట్లైన్ కింద ఇలాగ జరీ దారంతో గొలుసు కుట్టేసుకుంటే మనకి లీవ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫ్లవర్ అయితే జస్ట్ బీడ్స్ చుట్టూ అది వేసాం కాబట్టి సరిపోతుంది, అలా సరిపోతుంది. దీనికి మాత్రం ఇలా వేసుకోవాలి. చూడండి, జరీ దారంతో కూడా గొలుసు కుట్టు ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇలాగా జరీ దారంతో కూడా గొలుసు కుట్టు కూడా నీట్గా రావాలి. పెద్ద పెద్ద గొలుసులు, చిన్న గొలుసులు కాకుండా ఒకే సైజులో గొలుసులు అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా? మరి వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. గొలుసు కుట్టు చూడండి, మళ్ళీ మీకోసం ఒకసారి చూపిస్తున్నాను. ఇలా వేసుకోవాలి, నీడిల్ వచ్చేలా స్ట్రైట్గా ఉండాలి. ఇలాగా గొలుసులో నుంచి గొలుసు ఆ లీఫ్ షేప్ వచ్చేటట్టు కూడా తిప్పుకోవాలన్నమాట. ఓకేనా? Thank you friends, thank you so much. Bye friends.